మీరు మొదలు పెట్టండి. ఆ టైం అయిపోతుంది. ఆ టైంకి 29 అయిపోయింది. 30 అవబోతుంది. ఇవాళ కామెంటరీస్ ఆన్ మేడం గారు పార్ట్ మేడం వన్. గారు గుడ్ మార్నింగ్ అండి. గౌరీ శంకర్. గౌరీశంకర్ గారు నమస్తే. సెల్ఫ్ గుడ్ మార్నింగ్ సాక్రిఫైస్ మేడం అనే గారు. టాపిక్ అండి. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. ఏంటి మేడం ట్రాఫిక్ సెల్ఫ్ సాక్రిఫైస్. టాపిక్ ఏందండి? సెల్ఫ్ సాక్రిఫైస్. అవునండి. ఆత్మత్యాగం. ఓకే మేడం. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ వన్ బై కృష్ణమూర్తి అని చెప్పి. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 25వ తారీఖు మంగళవారము, ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరము. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ వన్ ఈ పుస్తకంలో ఈరోజు సెల్ఫ్ సాక్రిఫైస్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. రికార్డింగ్ ఆన్ చేశానా? చేశాను కదా. చేశారు మేడం. అందరికీ నమస్కారం అండి. ఆయన చాలా లావుగా ఉన్నాడు. ఆయనకి తనలో తాను హ్యాపీగానే ఉన్నాడు. అంటే తనతో తాను హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. పోలీసుల చేత కొట్టబడ్డాడు. ఇప్పుడు ఆయన ఒక మంచి పేరున్న రాజకీయవేత్త. ఆయన ఒక మంత్రి అయ్యే దారిలో ఉన్నాడు. అంటే ఇంకా రాబోయే టైంలో మంత్రి అవుతాడనమాట. ఆయన ఎన్నో మీటింగ్స్లో ఆయన ఎప్పుడు కూడా అనబ్ట్రూసివ్లీ సామాన్యంగా కూర్చుని ఉంటాడు. చాలా మందికి ఆయన్ని తెలుసు. చాలా మందికి ఆయనని కాన్షియస్ గా పట్టించుకుంటారు. ఆయన మాట్లాడేప్పుడు ఆయనకు ఒక అథారిటీ ఉన్న కంఠధ్వని ఉంది. ప్లాట్ఫామ్ మీద చాలా అథారిటీతో మాట్లాడతాడు. చాలా మంది ప్రజలు ఆయన యొక్క కంఠధ్వని వాళ్ళ లెవెల్ నుంచి కిందకు వచ్చి వింటారనమాట. ఆయన వాళ్ళల్లో ఒకటిగా ఉన్న వాళ్ళకంటే భిన్నంగా ఉంటాడు. తను తాను పెంచి ఉంచుకుంటున్నాడు. ఆయన ఒక పెద్ద రాజకీయవేత్త. ఆయన పెద్ద రాజకీయవేత్తగా అందరికీ తెలుసు అనమాట. అలాగే ఆయన అందరూ చూస్తారు. అయితే ఈ గౌరవం ఒకంత వరకే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఈ డిస్కషన్ మొదలయ్యగానే ఇవన్నీ కూడా ఎవరికైనా తెలుస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని ప్రేమించడమే జ్ఞానానికి నాంది. వాట్ ఈజ్ అంటే ఏంటండి? మన ఉన్న స్థితి యథార్థంగా ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం, అది గ్రహించడమే, అది జ్ఞానానికి నాంది. దాన్ని ప్రేమించడం. లవ్, ప్రేమ ఒక్కటే భాగాన్ని పంచుకుంటుంది. అదొక్కటే సంభాషించగలదు. సంభాషించడం అంటే మన లోపల తత్వాన్ని చెప్పగలదు. అంటే మన లోపల ఉన్న కమ్యూనియన్. కానీ త్యాగము, ఆత్మత్యాగము ఇవన్నీ కూడా ఒంటరిగా అయిపోవడానికి మార్గాలు, భ్రాంతికి మార్గాలు. ఒక్కసారండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. వాళ్ళ సెల్ఫ్ సాక్రిఫైస్ అన్న టాపిక్ కృష్ణమూర్తి గారిది. అదేనా. ఆత్మత్యాగం. ఇది పెద్ద ఫాంట్ లో 2 ప్యాసేజెస్ వచ్చాయి. అందుకనే మళ్ళీ చిన్న ఫాంట్కి వెళ్ళవలసి వస్తుంది. నమస్తే అమ్మా. ఆ, నమస్తే సుజాత గారా, రండి. నమస్తే.
అదే మీరు ఎప్పుడు మీకు టైం ఉంటే మాట్లాడండి, లేకపోతే వినండి అంతే. ఓకే అండి, థ్యాంక్ ఓకే. యూ. మీకు టైం లేదు అంటే వినేసి వెళ్ళిపోండి అంతే. లేదు, ఫస్ట్ నారాయణ గారి తర్వాత మీకే ఇస్తాం, ఎందుకంటే ఆయన కాలేజీకి వెళ్ళాలి. వద్దమ్మా, నేను వింటానమ్మా, అలా ఆ, అవకాశం ఉన్నప్పుడు. అవకాశం ఉన్నప్పుడు మీరు చెప్పండి. అప్పుడు ఓకే. మీరు ఎలాగా మీకు కూడా పొలం పనులకు పెట్టుకు వెళ్ళాలేమో కదా, అందుకని వాళ్ళందరూ ఓకే వస్తారని అండి. ఏదో అన్నారు కదా. ఓకే. ఈ టాపిక్ ఏమో సెల్ఫ్ సాక్రిఫైస్. ఇది ఎన్నోది ఇప్పుడు? ఒక్కసారి సెల్ఫ్ ఎస్టీమ్ అయిందా, ఫిటిలిటీ ఆఫ్ రిజల్ట్ అయిపోయింది, తర్వాత థాట్ అండ్ కాన్షియస్నెస్. ఇది పెద్ద ఫాంట్ లో రాలేదు, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇప్పుడు. అయితే ఇక్కడ ఆయన మనుషులతో కలిసి ఉన్న ఆయన వేరేగా ఉంటాడనమాట. తర్వాత ఆయనతో మాట్లాడినప్పుడు అందరికీ కూడా ఆయన ఇలా ఉన్నాడని తెలుస్తుంది. తర్వాత వన్ వాజ్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్, అండ్ ఆయనతో మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇలాగంటి. అండ్ దేర్ వాజ్ దట్ పిక్యూలియర్ అట్మాస్ఫియర్ దట్ కమ్స్ వెన్ ఏ వెల్ నోన్ ఫిగర్ among the audience, an atmosphere of surprise and expectation of um, of camaraderie, అంటే camaraderie అండ్ సస్పిషన్, అంటే ఆఫ్ కండిసెన్సింగ్ అలోన్నెస్ అండ్ ప్లెజర్. అది ఆయనలో ఎలా ఉన్నారంటే, తాను ఇప్పుడు మనం ఇక్కడ చూడండి పాయింట్ ఏం చెప్పారంటే, సెల్ఫ్ సాక్రిఫైస్ వల్ల మనిషికి ఐసోలేషన్ వస్తుంది. అదే ప్రేమ ఏం చేస్తుంది అంటే, బాడీస్ అన్న దాని యొక్క ప్రేమలో ఆ అన్నిటినీ మనం అంటే కలిసి కమ్యూనియన్ ఉంటుందన్నమాట. అక్కడ సెపరేషన్ ఐసోలేషన్ ఉండవు. ఆయన ఆ విధంగా అంటే తను తాను ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే ఆయనకు అథారిటీ ఉన్నది ఆయన టోన్లో. ఆయన ఒక స్నేహితుడితో కలిసి వచ్చాడనమాట. ఆ ఫ్రెండ్ ఏమో ఎక్స్ప్లెయిన్ ఆ, ఆయన ఎవరు అని చెప్పబోయాడు. ఆ చాలా సార్లు ఆయన జైలుకి వెళ్ళాడు. ఆయనకున్న ఆశీర్వచనం అండ్ ద ఇమ్మెన్స్ సాక్రిఫైస్ హీ హ్యాడ్ మేడ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ హిస్ కంట్రీ. తన దేశం యొక్క స్వేచ్ఛకి, స్వాతంత్ర్యం కోసం ఆయన ఎంతో ప్రముఖ పాత్ర పోషించి ఆయన ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడనమాట. అదే ఆయనకు ఉన్నటువంటి ఒక పెద్ద సాక్రిఫైస్. ఆయన చాలా ధనవంతుడు, ఒక యూరోపియన్ ఆ, యూరోపియన్ సెట్. అతను యూరోప్కి చెందుతాడు. ఒక రకమైనటువంటి పెద్ద ఇల్లు, పెద్ద ఉద్యానవనాలు, ఎన్నో రకాలైన కార్లు అనేక ఉన్నాయి. ఆ ఫ్రెండ్ అన్నమాట వివరిస్తున్నారు ఇదంతా. ఆయన ఆ ఈ పెద్ద వ్యక్తి ఏ విధంగా స్వార్థానికి అన్ని వాడుకుంటాడు అని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఆయన వాయిస్ అనేది ఇంకా ఎక్కువగా ఆయన్ని అభినందిస్తూ చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు. అక్కడ అండర్ కరెంట్ అంటే ఆ కింద నుంచి లోపల నుంచి ఏం తెలుస్తుందంటే ఒక ఆలోచన. హీ మే నాట్ బి ఆల్ దట్ హీ షుడ్ బి, బట్ ఆఫ్టర్ ఆల్, అంటే ఆయన ఉండవలసినట్టుగా ఆయన లేకపోయినా సరే, బట్ ఆఫ్టర్ ఆల్ ద సాక్రిఫైస్ హీ హ్యాస్ మేడ్, అట్లీస్ట్ దట్ ఈస్ సంథింగ్. ఆయన చేసిన స్వార్థం, సారీ సాక్రిఫైస్ అంటే త్యాగం ఉంది, అదే ఆయన్ని సంథింగ్ గా చేసింది అని అన్న ధ్వనిలో మాట్లాడాడు అనమాట. అంటే అది ఆయన ధ్వని వెనకాల మనకి తెలుస్తోంది ఆయన మాటల్లో. ఆ పెద్ద మనిషి ఆ అభివృద్ధి కోసం, అలాగే జల విద్యుత్ శక్తి కోసం, అలాగే అంటే ఆ జల విద్యుత్తుని అభివృద్ధి చెందాలని, అలాగే సమృద్ధిగా అంటే ధనాభివృద్ధి అవ్వాలని, ప్రజలందరూ కూడా ఆ విధంగా ఉండాలని, కరెంట్ థ్రెట్ ఆఫ్ కమ్యూనిజం యొక్క భయము, అలాగే ఎక్కువగా ఉన్న ప్రణాళికలు, గోల్స్ అవన్నీ మాట్లాడాడు. మనిషి మర్చిపోతున్నది ఏంటంటే, ప్లాన్స్ అండ్ ఐడియాలజీస్ రిమైండ్. మనిషి ఏంటంటే
మనిషిని మర్చిపోతున్నాడు. అంటే మా మనిషిలో ప్లాన్స్, ఆ తర్వాత ఆదర్శాలే మిగులుతున్నాయి. మనిషి అన్న విషయం అని ఆయన మర్చిపోతున్నాడు అని ఒక సెంటెన్స్ చెప్తున్నారు. అయితే త్యాగం అన్నది ఏదైనా ఒకటి పొందాలని అది ఒక ఆటంకమే. అక్కడ జీవం లేదు, కేవలంగా మార్పిడి మాత్రమే ఉంది. ఆత్మత్యాగం అన్నది ఆత్మ యొక్క ఎక్స్టెన్షనే, అంటే నేనుని పెంచుకోవడమే. ఈ సెల్ఫ్ని సాక్రిఫైస్ చేయడం అన్నది ఆ సెల్ఫ్ని రిఫైన్ చేయడం. అది ఎంత సూక్ష్మంగా అయినా సరే సెల్ఫ్ అనేది అది పరివేష్టితంగా, స్వల్పంగా, పరిమితంగా ఉంటుంది. ఏదో ఒక కారణం కోసం త్యాగం చేయడం అది ఎంత గొప్పదైనా సరే, ఆ కారణం అది ఎంత ప్రత్యేకమైనదైనా, గుర్తింపు ప్రాముఖ్యత ఉన్నదైనా, అది కాజ్ కోసం తన సెల్ఫ్ని ఆయన అంటే ఏదో పొందడానికి కదా ఆయన త్యాగం చేశాడు. అయితే ఈ కాజ్, ఆ ఐడియా అనేది, ఐడియా యొక్క కారణం అన్నది సెల్ఫ్, నేను, నాది అన్నది అయింది. కాన్షియస్ గా తెలిసి సాక్రిఫైస్ చేయడం అన్నది ఆ తనని తాను పెంచుకోవడమే. ఏదో ఒకటి పొందాలి అని అని చేస్తున్నాం అనమాట, జీవిస్తున్నాం. కాన్షియస్ సాక్రిఫైస్, తెలిసి చేసే సాక్రిఫైస్ అనేది నెగటివ్ అసెషన్ ఆఫ్ ద సెల్ఫ్, సెల్ఫ్ యొక్క నెగటివ్ గా ఉండే స్థితి. ఏదైనా పొందడం అన్నది ఇంకొక రకమైనటువంటి, అంటే ఏదైనా ఇవ్వడం ఇంకోటి పొందడానికి. టు గివ్ అప్ ఈజ్ అంటే ఇచ్చేయడం కూడా ఒక రకం పొందడమే. ఏదో ఒకటి పొందడానికి ఇది వదిలేస్తున్నారు. అంటే ఇది లోయర్ లెవెల్లో ఉంది. దట్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్ అండ్ టు గెయిన్ ద హయ్యర్ యూ. అంటే మీరు ఈ లోయర్ లెవెల్లోని వదిలేసి ఆ హయ్యర్ది పొందుతున్నారు. మీరు ఈ లోయర్ది వదిలేస్తున్నారు. ఈ విధానంలో అక్కడ జీవించడం లేదు. కేవలంగా మీకు గొప్ప తృప్తి కోసమే పొందుతున్నారు. గొప్ప సాటిస్ఫాక్షన్ కోసం వెతుకులాట అన్నది అది నో ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్, అది త్యాగమే కాదు. అయితే ఎందుకని ఒక రైటియస్ సౌండింగ్ పదం అన్నది తన్ని తాను సంతృప్తి పరుచుకునే పనికి ఉపయోగించాలి? అందులో అంటే మనం ఒక మంచి గొప్ప పదాన్ని మనం తృప్తిపరచుకోవడానికి వాడుతున్నాం. మీరు ఏదైనా ఇచ్చేస్తున్నారంటే మీ సోషల్ పొజిషన్ ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొజిషన్ పొందడానికే. అలాగా మీరు అంటే మనం ఇచ్చేసేది ఇంకొక గొప్పది పొందడానికే. అది త్యాగం అవ్వదు కదా. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే అన్నారు. అందుకని మీ త్యాగం అనేది మీకు కావలసినటువంటి రివార్డుని తెచ్చిపెట్టింది. కొంతమందికి ఆ రివార్డు స్వర్గంలో కావాలనుకుంటారు, కొంతమంది ఇక్కడే ఇప్పుడే కావాలనుకుంటారు. అంటే మనం ఇప్పుడు చేసే చాలా పనులు స్వర్గంలో రివార్డు కోసం చేస్తాం. అంటే పూజలు చేస్తాం, కుంభమేళాకి వెళ్తున్నాం, మళ్ళీ ఏవో నదులలో స్నానం చేస్తాం, ఆ హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా ఆ స్వర్గంలో మన పొజిషన్ బాగుండడానికి. కొంతమంది ఈహలోకంలోనే బాగుండడానికి చేస్తూ ఉంటారని ఆ రెండు రకాలుగా చెప్పారు. ఈ రివార్డ్ అనేది సంఘటన అంటే మన నిత్య జీవిత యాక్టివిటీస్లో వస్తుంది, తెలుసో తెలియకో. ఐ నెవర్ సాట్ రివార్డ్ వాట్ ఐ ఫస్ట్ వెన్ ఐ ఫస్ట్ జాయిన్ ద మూమెంట్. అంటే నేను ఇక్కడ మొట్టమొదటిగా జాయిన్ అయినప్పుడు నేను ఏ ఫలితము కూడా అన్వేషించలేదన్నారు. ఒక పాపులర్గా అంటే ఏంటి, ఎంతో ప్రజాదరణ ఉన్నటువంటి లేకపోతే లేనటువంటి ఒక మూమెంట్ అన్నది అదే రివార్డు. కాన్షియస్ గా జాయిన్ ఆ రివార్డు కోసమే జాయిన్ అవ్వకపోవచ్చు, కానీ అంతర్గతంగా మీ లోపల ఉన్న ఇచ్చలన్నీ కూడా మిమ్మల్ని కంపెల్ చేస్తున్నాయి జాయిన్ అవ్వమని ఒక క్లిష్టమైన దాంట్లో. అండ్ వితౌట్ అండర్స్టాండింగ్ దెమ్, అవన్నీ మీరు అవగాహన చేసుకోకుండా మీరు ఎవరు చెప్పలేరు నేను ఎప్పుడు రివార్డుని ఆశించలేదని. అంటే మీ లోపల ఉన్న క్లిష్టతరమైన మనస్థితిని అంతటిని అవగాహన చేసుకోకుండా అలా చెప్పడానికి లేదు. అంటే మీ లోపల లోపల విషయాల్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుని పరిశీలించండి అంటున్నారు. తప్పనిసరిగా
ఏదైతే ముఖ్యమో దాన్ని అవగాహన చేసుకోవాలి. ఏదో ఒకటి త్యాగం చేయాలన్న ఈ తపన, అది అంటే ఈజ్ ఇట్ నాట్ దాన్ని దాన్ని మనం బాగా అవగాహన అంటే ద అర్జ్ టు రినౌన్స్ టు సాక్రిఫైస్, అది దాన్ని వై డూ వీ వాంట్ టు గివ్ అప్, అసలు మనం ఎందుకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, ఏదైనా సాక్రిఫైస్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే మనం దేనితోటైనా ఎందుకు అటాచ్ అయ్యో అని ఆ దానికంటే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. అసలు మనం ఎందుకు అటాచ్ అవుతున్నాం? మీరు ఎప్పుడైతే అటాచ్ అవుతూ ఉంటారో అప్పుడు మాత్రమే మనం ఏంటంటే డిటాచ్మెంట్ కోసం మాట్లాడతాం. అంటే మనకి అటాచ్మెంట్ ఉంటేనే, బంధం ఉంటేనే బంధరహిత స్థితి కోసం మాట్లాడతాం. బంధమే లేనప్పుడు బంధరహిత స్థితి మాట్లాడం. మనకి నాది అనే పొజిషన్ లేకపోతే వదిలేయడం అనే క్వశ్చనే లేదు. అందుకని మనం కలిగి ఉన్నాం, ఆ తర్వాత సాక్రిఫైస్ చేస్తున్నాం ఇంకేదో పొందడానికి. ఇలాగా మనం ఏదో పొందడానికి చేసే ఈ త్యాగం అన్నది చాలా గొప్పగా మనం అందరం చూస్తున్నాం. అంటే ఆ ఉన్నతంగా చూస్తూ ఉంటాం. అవును, ఇఫ్ దేర్ వాజ్ నో పొజిషన్ ఆఫ్ కోర్స్ దేర్ వుడ్ బి నో నీడ్ ఆఫ్ రెనౌన్సియేషన్. అప్పుడు ఆయన అన్నారు, అవును నిజమే, నాది అనే పొజిషన్ లేకపోతే వదిలేయడం అనే సంగతే లేదు కదా. అందుకని త్యాగం అన్నది, ఈ ఆత్మత్యాగం, అదేమీ కూడా గొప్పదానికి ఏమీను చిహ్నం కాదు. అది దాన్నేం పొగడవలసినది, కాపీ చేయవలసినంత అభినందించవలసిందేం కాదు. మనం ఏదైనా ఎందుకు కలిగి ఉంటామంటే ఏదీ లేకుండా ఉంటే మనం లేం. ఈ పొజిషన్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. ప్రాపంచికమైన వస్తువులు ఏమీ లేనప్పుడు జ్ఞానానికి ఆయన అటాచ్ అయిపోతున్నాడు, ఐడియాస్కి అటాచ్ అవుతారు. అంటే ప్రాపంచిక వస్తువులకి అటాచ్మెంట్ లేదు అని మనం ఎంతో గర్వించడానికి లేదు. నాకు ఇంత జ్ఞానం ఉందని జ్ఞానానికి అటాచ్మెంట్, మన ఉద్దేశ్యాలు ఐడియాలకి, అదే విధంగా సద్గుణాలకి అటాచ్ అయిపోతాం. అంటే నేను ఎంతో సద్గుణాలు కలిగి ఉన్నానని. ఇంకో రకంగా అనుభవాలకి, అలాగే పేరుకి, ఖ్యాతికి మొదలైన వాటితో మనం బంధం పెట్టుకుంటాం. ఇవేవీ లేకుండా ఉంటే నేను అన్నది, ఆ నేను అనేది అనేదే ఒక పొజిషను, అదే ఫర్నిచరు, అంటే మన ఇంట్లో సామాగ్రి, సద్గుణాలు, పేరు. ఆ ఫియర్ ఆఫ్ నాట్ బీయింగ్, ఉండడేమో అన్న భయం, నాకు అస్తిత్వం లేదేమో అన్న భయం. ఆ భయంతో మనస్సు ఏం చేస్తుందంటే అటాచ్ టు నేమ్, అంటే అది నేమ్కి, ఇక్కడ అటాచ్, అది దేనికి, పేరుకి, ఫర్నిచర్కి, వాల్యూస్కి అటాచ్ అయిపోతుంది. అది ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్కి ఏదైనా పొందడానికి ఇవన్నీ వదిలేస్తూ ఉంటుంది. ఈ హయ్యర్ బీయింగ్ అన్నది ద మోర్ గ్రాటిఫైయింగ్, అది ఇంకా తృప్తికరంగా ఉంటుంది కనుక ఏదైనా మనం వదిలేస్తున్నాం అంటే మరో తృప్తికరమైన దానికి, ద మోర్ పర్మనెంట్, అది ఇంకా శాశ్వతమైందని ఇవన్నీ దానికోసం త్యాగం చేస్తున్నాం. అనిశ్చితత్వం అన్న భయం, అస్తిత్వం ఉండదేమో అన్న భయం, అదే మనని బంధాలకి దారితీస్తుంది, నాది అనిపించుకోవడానికి. ఈ పొజిషన్ అన్నది అసంతృప్తికరమైంది, బాధాకరమైంది. దాన్ని మనం మరొక ఆనందమైన దానికోసం వదిలేస్తూ ఉంటాం, మరొక అందమైన ఆనందకరమైన బంధంతో. అందుకని ఫైనల్ గా తృప్తి అన్నది, పొజిషన్స్ అన్నవి, అది ఫైనల్ గా భగవంతుడు అన్న పదాన్ని పట్టుకుంటాం. అలాగే దానికి సబ్స్టిట్యూట్ గా, లేకపోతే భగవంతుడు కాకపోతే దేశము, రాజ్యము అలాంటివి పట్టుకుంటూ ఉంటాం. ఇది ఒక సహజమైన విషయం కదండి. నేను ఉండనేమో అనే భయం అన్నది సహజ విషయం కదా. మీరేం సజెస్ట్ చేస్తున్నారు? వన్ షుడ్ లవ్ టు బి నథింగ్, అంటే మనిషి ఏమీ అవ్వకుండా నథింగ్ గా అవడాన్ని ప్రేమించాలని కదా సజెస్ట్ చేస్తున్నారు అన్నారు. మీరు ఎంత కాలం అయితే ఏదో ఒకటి అవ్వాలి, సంథింగ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో, మీరు ఎంత కాలం అయితే ఆ సంథింగ్ తోటి మీరు పొజిటివ్ గా ఉండాలనుకుంటున్నారో, అప్పుడు తప్పనిసరిగా సంఘర్షణ, కన్ఫ్యూషను, అలాగే పెరిగే దుఃఖము ఉంటాయి. మీరు ఆలోచించవచ్చు మీరు మీరే అని.
మీ యొక్క పొందడంలో, జయంలో పొందడంలో మీరు అంటే ఇవన్నీ ఎక్కువగా మీరు డిసింటిగ్రేషన్ అంటే వినాశనం అయిపోతున్నారన్న సంగతిని పట్టుకుంటున్నారు, వినాశనాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. కానీ మీరు దాని నుంచి ఎస్కేప్ అవ్వలేరు. మీరే అదై ఉన్నారు. మీ యాక్టివిటీసు, మీ ఆలోచనలు, మీ యొక్క ఉనికి యొక్క స్ట్రక్చరు అంతా కూడా సంఘర్షణ మీద, కన్ఫ్యూజన్ మీద, వినాశనం యొక్క స్థితి మీదనే అంటే ఆధారపడి ఉంది. ఎంతకాలం అయితే మీరు నథింగ్గా ఉండడానికి ఇష్టపడరో అది నిజం. అసలు సత్యానికి మీరు నథింగ్గానే ఉన్నారు. అప్పుడు మీరు తప్పనిసరిగా దుఃఖాన్ని పెంపొందించుకుంటారు, వ్యతిరేకతలను పెంపొందించుకుంటారు. నథింగ్గా ఉండడానికి ఇష్టం అన్నది అదేమీ త్యాగం కాదు, అదేమీ కూడా బలవంతం కాదు. అంతర్గతమైనది లేదా బహిర్గతమైనది వాట్ ఈజ్ అన్నది ఆ సత్యాన్ని మనం చూడడం మాత్రమే. అంటే వాట్ ఈజ్ అనే సత్యాన్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే నథింగే మనం అని. అది అందుకని అదేమీ కూడా త్యాగము కాదు, బలవంతం అంతకంటే కాదు, అది సత్యం. వాట్ ఈజ్ అనే యథార్థ స్థితిలో ఉన్న సత్యాన్ని చూడగలిగినప్పుడే మనకి స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, అభద్రతా భావం అనే భయం నుంచి స్వేచ్ఛ వస్తుంది. ఈ భయం ఏం చేస్తోంది? బంధంలోకి లాగుతోంది. అందుకే మనం డిటాచ్మెంట్ అంటే బంధరహితం అనే దాంట్లో అనే భ్రాంతిలో ఉంటున్నాం. దాన్నే త్యాగం అనే భ్రాంతిలో ఉంటున్నాం. లవ్ ఆఫ్ వాట్ ఈజ్ అంటే యథార్థాన్ని ప్రేమించడం అన్నది జ్ఞానానికి ఆరంభం. లవ్ ఎలోన్, ప్రేమ ఒక్కటే షేర్ చేసుకుంటుంది, అది కేవలంగా కమ్యూన్ చేస్తుంది. కానీ త్యాగం మాత్రం, సెల్ఫ్ సాక్రిఫైస్, ఆత్మత్యాగం అన్నవి అవి మాత్రం వేరేగా అయిపోవడానికి భ్రాంతికి మార్గాలే అని ఇక్కడతో ఈ టాపిక్ అయిపోయింది. ఇక్కడ మనం చూసారా, మనం ఏదైతే మహా గొప్పదంటున్నామో గడ్డిపోచలాగా తీసి పారేశారు. నేను ఎంతో త్యాగం చేసేసాను అంటే అందులో ఉన్న అంతర్నిహిత సత్యం నాది అని అనుకుంటున్నాం కనుక త్యాగము అనే పదం పెట్టాం. పొజెసివ్నెస్, బంధమే లేకపోతే దేంతోటి ఆ అటాచ్మెంట్ లేకపోతే డిటాచ్మెంటే లేదు. అంటే నాది నాది అనుకోవడం వల్లే ఆ అనుకోవడం కూడా ఒక భ్రాంతే. ఆ నేను నాది అన్న బలం పెంచుకుంటున్నాం ఈ సాక్రిఫైస్. అది నిజంగా సాక్రిఫైస్ కానే కాదు. ఇది వదిలేసాం మరొకటి పొందడానికి అన్నప్పుడు అది త్యాగం ఎలాగవుతుంది? మరో గొప్పది పొందడానికి ఇది వదిలేస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సాక్రిఫైస్. ఈ సత్యాలు మనం చూడగలగాలి. మనకు అలవాటు అయిపోయింది అనమాట అవన్నిటిని చాలా గొప్పగా చూడడం. కానీ ఆ నాది అంటే వదిలేసింది ఏంటంటే ఇంకొంచెం తృప్తి రావడానికి, ఇంకొక ఆనందం రావడానికి ఇది వదిలేస్తున్నాం. అలాంటప్పుడు అది సాక్రిఫైస్ అవ్వదు. అదేంటవుతుందంటే బార్గైనింగ్. ఇది వదిలేసి అది పొందుతాను అలాంటిది అవుతుంది తప్ప సాక్రిఫైస్ అవ్వదు. ఇది ఇక్కడ మనకి చెప్పారు. నారాయణ గారు మీకు అర్థమవుతే చెప్పండి. నమస్తే అమ్మ. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సో మనకి ఈరోజు సెల్ఫ్ సాక్రిఫైస్, ఆత్మత్యాగం, నిన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అయింది. అంటే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిది మనకు కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉన్న ఏదైతే సుప్రీం రియాలిటీయో, ఏదైతే సుప్రీం ట్రూత్ అయితే ఉందో కృష్ణమూర్తి గారు చెప్పడం జరుగుతుందమ్మా. ఎందుకంటే మనం ఇంతవరకు ఈ త్యాగం అనేటువంటి దాన్ని చాలా గొప్పదిగా అని చెప్పేసి మన పుస్తకాల్లో చదువుకున్నాం, చాలా గొప్పదిగా ఫీల్ అయితే ఈయన మేడం గారు అనేటువంటి ఒక గడ్డిపోసలు తీసి పడేశారు ఏంటంటే. ఎందుకంటే ఆ త్యాగం ప్రతి దగ్గర ఏంటవుతుందంటే సంథింగ్ ఇంకేదో అవ్వాలి, ఇంకేదో కావాలనేటువంటి కోరుకుంటున్నాం. దానివల్ల మనకి చూడండి అది సెల్ఫ్ ఎక్స్టెన్షన్ అవుతుందో తప్ప సెల్ఫ్ సాక్రిఫైస్ కాదని చెప్పారు ఇక్కడ మనకి. ఇంకోటి ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో అవ్వాలి, ఏదో పొందాలి అనేటువంటి తపన ఉన్నప్పుడు అక్కడ ఏంటవుతుందంటే అంటే వాట్ ఈజ్ అంటే తన ఉన్నటువంటి తన స్థితి ఏంటి, అవబోయే స్థితి ఏంటి. అప్పుడు ఈ రెండింటికి మధ్య ఎప్పుడు సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణ